సత్తివేడు తాలూకా పిచ్చాటూరు మండలం నాగళపురం మండలం 2 మండలం సంబంధించిన ఆ ఆర్ని రివర్ మైన్స్ వచ్చి ఆ మట్టి ఎత్తేదానికి రూల్స్ కండిషన్ ఇస్తారు. ఏమంటే నియరెస్ట్ డ్రింకింగ్ వాటర్ బోర్వెల్ ఉండకూడదు, బ్రిడ్జెస్ ఉండకూడదు, కల్టివేషన్ ల్యాండ్ ఉండకూడదు, కల్టివేషన్ బోర్ ఉండకూడదు. ఆ మరి ఉంటే దానిలో ఎత్తుకోవచ్చును వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. దీన్ని ఫాలో చేసే వాళ్ళు ఎవరు? అధికారులదా ఫాలో చేయాలా. ఒక అధికారికి కూడా ఎక్కడ ఎత్త ఉండాలి, ఈ మట్టి ఎక్కడ పోతుండేది, ఎక్కడ వస్తుంది ఏ అధికారికి తెలియదు. మీరు ఎప్పుడైనా వచ్చి కూడా దాన్ని వెరిఫికేషన్ చేయండి. పేపర్ విలేకరు గారు అనుకుంటే ఈ పరిపాలన చేసే వాళ్ళని కూడా మీ పేన రాస్తుంది, ఆ పేన రాసే నునీలు ఉండాలని చెప్పినాడు అన్న ద్వారా. మీరు అనుకుంటే దాన్ని మార్చే విలువ ఎవరికి ఉంటుంది అంటే పేపర్ విలేకరుకు ఉంటుంది. ఆ మరి విలేకరు మంచి పేరుని చెప్పిన ఒక అన్న ద్వారా కూడా పిచ్చాటూరులో వెళ్ళపోయినారు. 1 లక్ష రూపాయలు ఇచ్చినారంట. ఆ 1 లక్ష రూపాయలు మేము అందులో 20,000 పంచుకున్నాము అట్టని చెప్పేసి మేము పిలుచుకుని పోయి ప్రెస్ మీటింగ్ పెడితే అక్కడ చోట్లే పిలుచుకుని పోయినాము. ఎక్కడెక్కడ మట్టి ఎత్తినారు అదంతా కూడా ఫోటో ఎత్తి ఇచ్చినాము. చేస్తే ఒక్క ఫోటో రాలా, ఒక్క మెసేజ్ పెట్టాల వాళ్ళు. ఇప్పుడు మొన్న మోడీ వారికి, మొత్తం చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తహసీల్దారు, కలెక్టరు, మైన్స్ డిపార్ట్మెంట్కి, జియాలజీకి అన్నిటికీ పంపించినాం. మొన్న పంపించినాం, ఈ మధ్యలో దానికి ముందు పంపించినాం, 3-4 మాటలు పంపించినాం. దాని గురించి క్యారేజ్ చేయలేదు, లెక్కే లేదు, లెక్కలనే పెట్టుకోలేదు. మంచిగా చెప్పినాం, గౌరవంగా చెప్పినాం, ఎంతో చెప్పి నీటి ద్వారా ఆ నీటిని దాని రైతులకి ఇబ్బంది పెడుతున్నారు. తాగేదానికి నీళ్లు ఇప్పుడు 150 అడుగులు బోర్ వేయాల్సింది వస్తుంది. 16 అడుగులు 15 అడుగులు బోరు ఈరోజు 150 అడుగులు బోర్ వేసే మరిగా స్టేజ్కి వచ్చేసింది. 11 కిలోమీటర్లో 15 ఇటాచి పెట్టి తోలుతుంటారనమాట. ఇది మేము అడిగేటప్పుడు అది పెద్దోళ్ళు ఉండారు, అటు ఉండారు, ఇటు బెదిరించుండారు, మా ఊళ్ళు పోతే బెదిరించుండారు. మా ఊరు పక్కల, మా అరిజినవాడ పక్కల వచ్చి పీనికలు పుడిచే ఈ సుడిగాడు ఉంది అనమాట. దాంట్లో 4-5 పీనికలు కూడా బయట వచ్చేసింది. అప్పుడు పోయి మేము కంప్లైంట్ చేస్తే కలెక్టర్ చేసాము, ప్రైమ్ మినిస్టర్కి చేసి ఉండము, మనం సీఎం గారికి చేసి ఉండము. అందరికీ మనం ఎవరెవరికి చేయాలనో దానికి అందరికీ అర్జీలు పెట్టి రాసి తీసి ఉండము. అయితే ఆపేదని మట్టి ఎత్తేది ఆపలేదు. అటు ఉండేటప్పుడు మేము ఏం చేసినామంటే ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోకి వచ్చి కేసు వేసినాం. కేసు వేసేటప్పుడు వాళ్ళు దానికి ఆదించలేదు. ఎందుకంటే అది మరి 4 కేసు వేసి ఉన్నాం. 4 కేసు కూడా ఇప్పుడు రీసెంట్గా కేసు వచ్చినప్పుడు ఇమీడియట్లీ స్టాప్ చేయాలని ఎన్జిటీలో చెప్పి ఉంటారు. దాన్ని కలెక్టర్ గారికి, అందరికీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన మైనింగ్ డిపార్ట్మెంటు, జియాలజీ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్కి పంపించినాము. దీంట్లో ఎవరు పట్టించుకోలేదు. పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు చెప్తే కదా మేము నిలబడతాము అట్టనేసి పోలీసు వాళ్ళు చెప్తుంటారు. మేము ఎవరి దగ్గర పోయి చెప్పేది? ఇంకా దేవుడి దగ్గర పోయి చెప్పాలన్నమాట. దానికి కూడా ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాము. దాన్ని వెంటనే ఆపాలనేసి మా కోరిక. ఎందుకంటే దాంట్లో గొడ్లు ఈ మాదిరిగా మనం రైతులు కదా మేము చేసేది అనమాట. రైతులు ఎట్ట బతికేది? ఆ బతికేదానికి వీళ్ళందరూ ఒక 10 మంది తినేదానికి 60,000 మందిలో ఒక పాడు కొడతారు అనమాట 23 విలేజ్లో. ఇటు ఉంటుందండి. ఇది మా కోరిక. దానికి బ్రీఫ్గా మనం మాట్లాడతారు. మన బాబు నాయుడు వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతారు అనమాట.